37 నందుడు. శ్రీ అగస్త్యుడు. ప్రతిదినము శంభుని సన్నిధానమున ప్రణమిల్లువానికి ఈశ్వరునిచే జన్మ దుఃఖము నివారించబడును. చోళదేశమునకు ఆసనము అనే పురము పెట్టని ఆభరణం వంటిది. అచ్చట వేద వేదాంగ వేదాంతవేత్తలు, శ్రేష్టమైన యాగములందు దీక్షితులు, వశిష్ఠాది మహర్షుల కీర్తి స్ఫూర్తిని మించు తపోనిష్ఠాపరులు, అతిథి మర్యాద నెరిగి ఆచరించువారు, శాంత దాంతులు, ఆహితాగ్నులు అయిన సత్పురుషులు సుఖ నివాసం ఉండేవారు. అట్టి మహాత్ముల వేద ఘోషలకు, బ్రహ్మవాదములకు ఆ పురము మేలి కాపురము. దానికి పూర్తిగా భిన్నమైనది ఆ ఊరి పొలిమేరలోని పంటబోద ఒడ్డున ఉన్న చిన్న జనపదము. అక్కడ పంచములు నివసించేవారు. ఆ ప్రదేశము ఒక జంతువధశాల అని చెప్పవచ్చు. ఎక్కడ చూచినా కుళ్ళిన మాంసఖండములు, ఎముకల పోగులు, దుర్వాసనలతో నిండి ఈగలు మొదలు రాబందుల వరకు ఆహార నిలయమై వాటి యుద్ధ ఘోషలతో ఆ ప్రాంతము భయానకంగా ఉంటుంది. అక్కడి జనులు ఎండిన గో చర్మములపై ధాన్యము ఆరబెట్టుతుంటారు. చండాలుడు మద్యపానముతో మత్తెక్కి పిశాచముల వలె కీచులాడుతుంటారు. దానికి పూర్తిగా భిన్నమైన జీవితమును గడిపేవాడు నందుడు అనే చండాలుడు. అతడు జన్మచేత కర్మచేత చండాలుడు కాని స్వభావం చేత కాదు. అతని పుణ్యవశం చేత బాల్యం నుంచి స్థిరమైన శివభక్తి అలవడింది. అతడు శివాలయాలలో ఉపయోగించు మంగళవాద్య పరికరములను బాగుచేసి ఇచ్చుట, గో గర్భము నుండి తీసిన గోరోజన ద్రవ్యాన్ని దేవాలయ అధికారులకు సమర్పించుట చేసేవాడు. ఒకసారి అతడు చర్మముతో ఒక కొత్త ఢక్కను నిర్మించి కరంజపురేశ్వరుని సన్నిధికి సమర్పించి చండాలుడగుటచే బయట నుండియే లింగ దర్శనము కొరకు ఆకాంక్షతో చూడసాగాడు. కాని నంది అడ్డుగా ఉండుట చేత లింగము కానరాదయ్యను. చెప్పరాని దుగ్ధతో గుడ్ల నీరు కక్కుకుంటూ, అయ్యో శివదర్శనమునకు అవకాశమియ్యని ఈ నింద్య జాతిలో నేనేల పుట్టితినో అని గద్గద కంఠముతో రోధించసాగాడు. కళ్లు మూసుకుని మనసులోనే శివరూపమును భావించుకుని ప్రార్థించసాగాడు. భక్త మందారుడు కరిగిపోయి తన ఎదుటనున్న వృషభముతో, ఓ మహాభాగుడా, నా ఆజ్ఞను పాలించు నిష్టగల వృషభేశ్వర, నన్ను సేవించుకొనుటకై బయట వేచి ఉన్న నందుడను నిమ్నజాతి భక్తుడు నన్ను దర్శించుకొనుటకు వీలుగా నీవు కొంచెము దక్షిణము వైపుకు జరుగుము అని ఆనతిచ్చాడు. ఈశ్వరాజ్ఞను శిరసావహించిన నంది నందునకు ఇందుధరునకు మధ్య నుండి పక్కగా జరిగాడు. శివనాజ్ఞను ఆలకించిన నందుడు కన్నులు తెరిచి మహావైభవోపేతమైన జ్యోతిర్మయ పరమేశ్వర లింగమును దర్శించుకొన్నాడు. శివదర్శన పారవస్యముచే అతడు మాటిమాటికి పడుచు లేచుచు ప్రణామములను వనర్చి మహానందముతో నృత్యమునర్చాడు. చప్పట్లు చరిచాడు. ఏడుస్తాడు, నవ్వుతాడు. ఆనందం ఆర్ణవమైతే, అనురాగం అంబరమైతే అన్న శ్రీ కవుల వర్ణన ఇతని పట్ల సరిపోయింది. దైవకృపకు కృతజ్ఞతగా ఆలయమునకు ఎదురుగా ఉన్న గోతిని పద్ధతి చేసి చెరువుగా మార్చివేశాడు. తన జాతి నీచమైనదని, ఇతరులు తనను దూషింతురని భయపడుతూ అతడు సదా పరమేశ్వరుని, శివ రక్షింపుము అని ఆర్తితో ప్రార్థించేవాడు. తరువాత ఇతరుల ద్వారా చిదంబర నటరాజస్వామిని గురించి విని ఉత్తేజితుడై ఆ స్వామిని దర్శించుటకు ఆరాట పడసాగాడు. కాని స్వజాతి వారు చిదంబర క్షేత్రములో ఉండే యజ్ఞము చేయు సోమయాజులు, శైవ దీక్షితులైన బ్రాహ్మణులు అతని రాకను సహింపరని, హింసలు పెట్టెదరని అనేక విధముల భయపెట్టి అతని ప్రయాణమును ఎట్లో నివారించారు. ఆ దినమునకు ఎట్లో అతడు ఓర్చుకొన్నా మరునాడు మరలా తెయ్యమని లేచి బయలుదేరగా ఆనాడు కూడా వారు అతన్ని ఆపివేశారు. సరే రేపు వెళ్లెదను అని అదే పాటగా అనుకొనసాగాడు. చివరకు ఆ మాటయే అతనికి పర్యాయ పదమైనది. ఇలా 11 నెలలు గడువగా అతనికిక బ్రతుకు దుర్భరమైపోయింది. ఒక అరుణోదయముననే అతడు భార్యా బంధువులు ఆపుతున్నా సరే బలత్కారంగా తప్పించుకుని బయలుదేరాడు.
కొంత దూరం ప్రయాణం చేసి కావేరీ నది పరమ పవిత్ర జలములలో మనసు చల్లబడగా స్నానమాడి ఒళ్లంతా భస్మము పట్టించి నుదుట త్రిపుండ్రములను పేర్చి ప్రయాణమును కొనసాగించాడు. 2 క్రోసుల దూరం నుండి ఏ సభాపతి యొక్క గోపురములను చూడగానే నేలపై సాగిలపడి నమస్కరించి ఊరి పొలిమేరను చేరుకొన్నాడు. దూరం నుండి గాలి గోపురములు, వాటి పరిసరాల్లో కిక్కిరిసి మసులుచున్న బ్రాహ్మణులు, పూజారులు, పండితులు, యజ్ఞకర్తలు, శైవ దీక్షితులు కనబడ్డారు. ఆ పరిసరములన్నీ పుణ్యప్రదమైన వేదఘోషచే ప్రతిధ్వనించుచున్నాయి. అగ్నిహోత్రముల నుండి వెలువడే ఆజ్యాది ధూమవాసనలు ఆకాశమంతా వ్యాపించి ఉన్నాయి. ఆ వాతావరణమును చూడగానే అతడు భయంతో దిగాలుపడి, నిజమే, నా వంటి జాతిహీనునకు ఇట్టి పుణ్యస్థలములో నిలుచుట అయుక్తమే, వేరొకసారి చూసుకుంటాననుకుని దక్షిణ దిశగా వెళ్లాడు. అక్కడ వెలిసి ఉన్న 10,000 శైవ మఠములను, వేదనాదమును నినదించే సనక సనందుల వంటి సత్పురుషులను అనేకులను చూసి సంభ్రమాశ్చర్య భయ ఉద్వేగములకు లోనయ్యాడు. అక్కడి పెంపుడు చిలుకలు కూడా జామ, మారేడు చెట్లపై కూర్చుని తత్వమస్యాది చాతుర్మహావాక్యములను జపించుచున్నవి. ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తాంబ్రాయ చ రుణాయ చ అని రుద్రాధ్యాయ మహామంత్రాలను సస్వరంగా గానం చేస్తున్నాయి. ఒక్క మాటలో ఆ క్షేత్రమంతా శివమయమై పావిత్ర్యాన్ని స్రవిస్తోన్నది. నందుడు అట్టి తావునకు తాను తగనని భావించి పశ్చిమ గోపురమును చేరగా అక్కడ యోగీశ్వరులు, సిద్ధులు మొదలైన వారిని చూచి ఇక అక్కడ నుండి ఉత్తర గోపురమునకు పోగా ఆ తావులో రాజర్షులు మున్నగు వారిని, సదాచార పరాయణులను, అనేక శివభక్తులను చూసి హతాశుడైపోయాడు. కడజాతి వాడినైన నేను సభాపతి దర్శనమును ఎట్లు ఆశించగలను? సభాపతి దర్శనమునైనను చేసుకునవలే లేదా శరీరమును విడువవలే అని తీర్మానించుకుని అక్కడే దీన మనస్కుడై స్తంభించిపోయాడు. చిత్ సభాపతి హృత్సభాపతి కాడా? అతని ఆర్తికి స్పందించి, రేపు నీవు అగ్ని ప్రవేశమునర్చి నా చెంతకు రాగలవు అని ఆదేశించాడు. పుండరీకపుర మందిరములోని 3,000 మంది శైవ దీక్షితులకు ఏకకాలంలో స్వప్న దర్శనమిచ్చి నందునికి మరునాడు అగ్ని ఈయవలసిందిగా ఆజ్ఞ ఇచ్చాడు. వేకువనే లేచిన దీక్షితులెల్లరూ తమ స్వప్న వృత్తాంతములను ఆశ్చర్యముతో చర్చించుకొని సమిధలను పేర్చి అగ్నిదేవతను ప్రార్థనలతో ఆవాహన చేయగా అగ్ని ప్రజ్వరిల్లింది. దానిని దక్షిణ దిక్కునకు తెచ్చారు. నందుడు స్నానము చేసి భస్మత్రిపుండ్రములను తీర్చిదిద్దుకొని దీక్షితులకు భక్తితో నమస్కరించి పద్మములో భ్రమరము ప్రవేశించినట్లు అగ్నిలో ప్రవేశించాడు. అగ్ని చేతన పూర్వదేహము భస్మము కాగా రసవాద ప్రక్రియ చేయినుము బంగారమైనట్లు అతడు పావిత్ర్యమును ప్రదీపించు బ్రాహ్మణాకృతి పొందాడు. భస్మత్రిపుండ్రములు, రుద్రాక్షమాలికలు, ఎడమ భుజము మీదుగా స్వర్ణ యజ్ఞోపవీతము మొదలైన వాటితో అలంకృతుడై ఎడమ చేత దండము, కుడి చేత కమండలము పట్టుకుని శిరస్సున శిఖను, దేహముపై దివ్య వస్త్రములను ధరించి అక్కడి వారందరకు వామదేవుని వలె దర్శనమిచ్చాడు. అంతా అతని శిరముపై దేవతలు పుష్పములను వెదజల్లారు. దేవదుందుబులు దిక్కులను పిక్కటిల్ల చేశాయి. చారణులు స్తుతించారు. గణనాదుల ఆహ్వానముపై సోమయాజులెల్లరూ నిలబడి దారి చూపుచూ అతని తోడ్కొనిపోయి చిదంబర మహాదేవుడైన నటరాజేశ్వరుని ముందు పెట్టగా అతడు చిదాకాశభూతుడగు మహాదేవుని స్తుతించి సేవించుకుని ఎల్లరూ చూచుచుండగనే పంచాక్షరీ మెట్ల మీదుగా చిత్సభను ప్రవేశించి నటేశ్వర పాదములందు ఐక్యమయ్యాడు. రేపు వెళ్లెదను అని నటరాజసభను గూర్చి పరితపించిన నందభక్తుని కథ ఇది. భక్తి ముక్తి సాధనం. ఓం తత్సత్.